హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవని అక్షయ్ దగ్గరికి వచ్చి నేను చేసిన పనికి కనీసం మీరు థ్యాంక్స్ అయినా చెప్పరా అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్, నిన్ను చూస్తే నాకు థ్యాంక్స్ చెప్పాలనే లేదు, నిన్ను చూస్తే నువ్వు చేసిన తప్పులే నాకు బాగా గుర్తుకొస్తున్నాయి అవని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. సరేలేండి, మీ థ్యాంక్స్ ఏమీ నాకు అవసరం లేదు, కానీ నాకు అర్జెంట్ ఒక 50,000 కావాలి, నాకు 50,000 అరేంజ్ చేయగలరా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి అవన్నీ, నేను ఎప్పుడు ఇచ్చినా తీసుకోలేనిది ఇప్పుడు తను స్వయంగా వచ్చి నన్ను ఒక 50,000 అడుగుతుంది, అంత అవసరం ఏముంది అవనికి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతే, నీకు 50,000 కావాలా, నేను 50,000 ఇవ్వను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవన్నీ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం 50,000 కావాలి అంటే ఏంటో ఎప్పుడు లేనిది ఈసారి అవన్నీ నన్ను ఇంతగా ప్రాధేయపడి మరి అడుగుతుంది, నాకేంటో అర్థం కావటం లేదు అని చెప్పి ఇంటికి వెళ్తాడు. ఇంతలో అక్షయ్ ఇంటికి రావడంతో అక్కడున్న పార్వతి, ఏంటో అక్షయ్ అలా ఉన్నావు, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే, నాకు అవన్నీ ఎదురు పడింది, తనకి 50,000 కావాలి అంటే ఆ సహాయం నన్ను అడిగింది, నాకు ఏం చేయాలో తెలియ అక్కడి నుండి వచ్చేసాను. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చినా సరే అవన్నీ నాకు ఏమీ వద్దు అని అనేది, కానీ ఈసారి మాత్రం తనే స్వయంగా నా దగ్గరికి వచ్చి డబ్బులు కావాలి అని అడిగింది. ఏమో ఎందుకు అడుగుతుందో ఏంటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపుకు అలా చూస్తూ ఉండిపోతారు. అక్షయ్ కమల్ వాళ్ళు మాత్రం వదినకి ఏం అవసరం వచ్చిందో ఏమో అని చెప్పేసి అనుకుంటూ, ఎందుకు అన్నయ్యని ఇలా అడిగిందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ అక్షయ్ వైపుకు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అవని ప్రణతి దగ్గరికి వచ్చి, మీ అన్నయ్యని 50,000 అడిగాను, ఎలాగైనా సరే నాకు హెల్ప్ చేస్తారన్న విషయం అయితే అర్థమైంది, ఎలాగైనా మీ అన్నయ్య నీకోసం అని చెప్పి 50,000 హాస్పిటల్కి కడతారు, ఆ విషయం